హాయ్ అండి. వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి అనుకోకుండా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదండి. గంటలో రెడీ అయిపోయే 3 రకాల రెసిపీస్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. అతిథులు కూడా చాలా ఇష్టంగా లాగించేస్తారండి. అంత రుచిగా ఉంటాయి. ఈజీగా మనకి గంటలో 3 రకాల రెసిపీస్ అనేవి రెడీ అయిపోతాయి. అవి ఏంటా అని మీకు చూపిస్తాను. ముందుగా మనకి కోడికూర. కోడికూర వచ్చేసి ముందుగా చేసి పెట్టారనుకోండి మనకి చాలా ఈజీ అయిపోతుంది. రెండోది వచ్చేసి రాగి సంగటి. రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద అనమాట. ఈ రాగి ముద్ద కూడా మనకు 10 మినిట్స్‌లో రెడీ చేసేసుకోవచ్చు అనమాట. కోడికూర ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి సంగటి మీద మనం కోడికూర అనేది వేసి ఇచ్చేయచ్చు అనమాట. అలాగే 3 రకాల పప్పులతో చేసిన హెల్దీ గారెలు. ఈ గారెలు కూడా చాలా ఈజీ అండి. పప్పులు నానబెట్టుకొని ఈజీగా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అనమాట. ముందుగా చెఫ్ స్టైల్లో కోడికూర అనేది మనకి అరగంటలో రెడీ అయిపోయేటట్టు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి వచ్చిన అతిథులకి ఇలా చేసి పెట్టారంటే ఇక లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి. ప్లేట్లో ఉన్న రైస్ మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా చికెన్ వచ్చేసి 1 కిలో వరకు తీసుకొని ఇలా మెత్తటి ముక్కలు అనేవి కొట్టించుకొచ్చిన తర్వాత ఇందులో వాటర్ పోసి శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసేయండి. ఇలా కడిగేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ కానీ లేదా అర టీ స్పూన్ కానీ సాల్ట్ అనేది వేసేసి ఉప్పు వాటర్లో ఒక అరగంట సేపు నానపెట్టేయండి. ఇలా నానపెట్టిన చికెన్లో కొత్తిమీర పేస్ట్ అనేది ఇందులో వేసుకుందాం. ఈ కొత్తిమీర పేస్ట్లో నేను ఒక పావు కట్ట వరకు కొత్తిమీరని తీసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి వరకు తీసుకున్నానండి ఈ కేజీ చికెన్కి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. కొంచెం పెద్ద స్పూన్తో 2 టీ స్పూన్ల వరకు వేసుకొని, పసుపు వచ్చేసి 1 టీ స్పూను, అలాగే కారం వచ్చేసి మనం పచ్చిమిర్చి అనేవి 4 వరకే వేసుకున్నాం కాబట్టి కారం వచ్చి ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీరు కారం తక్కువ తినేవారైతే 2 టీ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను, లేదా మీకు రుచికి సరిపడే ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా కట్ చేసుకొని రసం మొత్తం కూడా ఇందులో పిండేయండి. నేను ఫుల్ నిమ్మకాయ అనేది తీసుకొని ఇలా రసం మొత్తం కూడా పిండేసాను అనమాట. అలాగే ఫ్రెష్ పెరుగు, మనకి పుల్లటి పెరుగు అనేది ఈ కర్రీకి పనికిరాదండి. మన దగ్గర ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదా, ఆ ఫ్రెష్ పెరుగుని 1 కప్పు వరకు తీసుకోండి. ఆ కప్పు పెరుగు కూడా ఇందులో యాడ్ చేసేయండి. పెరుగు వేయడం వల్ల మనకి చికెన్ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా పెరుగు కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం చేయబెట్టేసి బాగా మిక్స్ చేసేయండి. ఈ మసాలా మొత్తం కూడా చక్కగా చికెన్కి పట్టేయాలన్నమాట. ఇలా పట్టేసి మ్యాగ్నేట్ చేసి ఒక పావు గంట పక్కన పెట్టేయండి. కర్రీ కూడా మనకి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఈజీ ప్రాసెస్ అనమాట ఇది కర్రీకి. మనం తాలింపు వేసి చికెన్ వేసి అది కుక్ అయ్యేదాకా ఆగి మరలా అందులో వాటర్ పోసి ఎంత రిస్క్ అండి. ఇలా చేశారంటే మనకి చాలా ఈజీగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పావు గంట ఉంచేయండి. ఇప్పుడు మనం చూడండి, పావు గంట తర్వాత ఈ మసాలాలన్నీ పట్టి చక్కగా జ్యూసీగా మనకి చికెన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మీకు ఒక ముక్క తీసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు సరే, ఎంత మెత్తగా ఉందో. మనం ముందు ఫస్ట్ చికెన్ తీసుకున్నప్పుడు చాలా గట్టిగా ఉంది కదా, ఇప్పుడు చూసారు ఎంత జ్యూసీగా ప్రిపేర్ అయిందో. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది చాలా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక వెడల్పాటి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వచ్చేసి ఒక 150 గ్రామ్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా చికెన్ మొత్తం వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. చక్కగా మనకి ఈ ఆయిల్లో ఈ చికెన్ మొత్తం కూడా కలిసిపోయి చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. ఈ వాటర్ మొత్తం కూడా సెపరేట్ అయిపోతాయి మనకి చికెన్లో ఉన్న వాటర్. ఆ వాటర్తోనే మనకి చికెన్ మొత్తం కూడా కుక్ అవుతుంది అనమాట. అలా కుక్ చేసుకోవాలి. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం మనకి చికెన్ అనేది ఎంతవరకు వచ్చిందో. చూసారా, ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం సెపరేట్ అయిపోయి మనకి ఆ వాటర్ అనేది పైకి వచ్చేసింది. చూసారా, ఇలా వచ్చిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా గరిటె పెట్టేసి ఇలా ఒకసారి కలిపేసి ఇందులో పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకున్నవి ఒక 5 వరకు యాడ్ చేసుకోండి. నేను పచ్చిమిర్చి అనేవి కొత్తిమీర పేస్ట్లో 3 వరకే వేసాను కాబట్టి కొంచెం స్పైసీగా కావాలని పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చి వేసాను. టమాటాలు వచ్చేసి ఒక పావు కప్పు వరకు ఇందులో యాడ్ చేసుకోండి. మీడియం సైజు టమాటాలు 2 తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేయండి. మనకి టమాటాలు, పచ్చిమిర్చి మొత్తం కూడా చక్కగా ఇందులో కుక్ అయిపోవాలన్నమాట. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. మనకి టమాటాలు, పచ్చిమిర్చి అనేవి చక్కగా కుక్ అయిపోయి వాటర్ మొత్తం కూడా ఇంకిపోయింది చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా, మనకి ఎక్కడ వాటర్ అనేది అస్సలు లేదు. ఈ వాటర్లో చక్కగా చికెన్ అనేది కుక్ అయిపోతే మనకి ముక్క అనేది నీచు వాసన లేకోకుండా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, పచ్చి ధనియాలే నేను పొడి పట్టాను అనమాట. అలాగే దాల్చిన చెక్క పౌడర్ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇందులోనే గరం మసాలా వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకొని ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ మసాలాలన్నీ కూడా కర్రీకి చక్కగా పడతాయి అన్నమాట. ఇలా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వచ్చేసి ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి గరిటె పెట్టి కలిపేసుకున్న తర్వాత మనకి బయట పెద్ద పెద్ద వంటల్లో చెఫ్స్ వాడే సీక్రెట్ టిప్ ఒకటి చెప్పబోతున్నానండి. మనకి చికెన్ కర్రీ అనేది కలర్ఫుల్గా కలర్ అనేది రావాలి, కొంచెం టేస్ట్ అనేది పెరగాలి అంటే మనం టీలో వాడుకునే టీ పొడి ఉంటుంది కదండి, ఆ టీ పొడి వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి కర్రీ అనేది కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు కొత్తిమీర అనేది ఇందులో వేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసేయండి హై ఫ్లేమ్లో పెట్టి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేయడం వల్ల మనకి వాటర్ అంతా కూడా చక్కగా చికెన్లో ఇలా మెల్ట్ అయిపోయింది చూసారా. ఇలా వాటర్ మొత్తం కూడా కుక్ అయిపోయిన తర్వాత గరం మసాలా వచ్చి ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. మీ దగ్గర గరం మసాలా అనేది లేకపోతే చికెన్ మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత లాస్ట్గా ఒక పావు కప్పు వరకు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. పైన అలా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గార్నిష్ చేసేసి దింపి పక్కన పెట్టేయండి. చక్కగా చల్లారిపోయి ఈ గ్రేవీ అంతా కూడా ముక్కలకి చక్కగా పడుతుందనమాట. ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసేసుకుందాం. మనకి ఈ హాట్ బాక్స్‌లో పెట్టారు అంటే చికెన్ అనేది చక్కగా వేడి వేడిగా వచ్చిన అతిథులకి చక్కగా వడ్డించేయొచ్చు. అందుకే నేను ఇలా హాట్ బాక్స్‌లో అనేది చేసి పెట్టాననమాట. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో, చాలా రుచిగా, చాలా టేస్టీగా, ముక్క కూడా చక్కగా కుక్ అయిందనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా రెడీ చేసేయండి. ముందుగా మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతే నెక్స్ట్ మనకి రాగి సంగటి అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవి రాయలసీమ స్పెషల్ రాగి ముద్దలండి. పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు రైస్ అనేది తీసుకున్నాను నేను. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. రేషన్ బియ్యం అయితే ఇంకా మంచిది, అవైతే చక్కగా కుక్ అవుతాయి. ఇగోండి ఈ తీసుకున్న బియ్యంలో వాటర్ పోసేసి ఈ బియ్యాన్ని మొత్తాన్ని కూడా శుభ్రంగా ఇలా కడిగేయండి. ఇలా కడిగేసిన తర్వాత ఈ వాటర్ మొత్తం కూడా తీసేసి వేరొక వాటర్ పోసుకొని ఇప్పుడు మనం అత్యవసర పెట్టడం అనేది అందరికీ తెలిసిందే కదండి. ఇదిగోండి ఇలా మధ్య వేళ్ళు ఉన్నాయి కదా, ఆ మధ్య వేళ్ళు వరకు వాటర్ పోసుకొని ఇదిగోండి ఇలా మెత్తగా కుక్ అయిపోవాలన్నమాట. రైస్ అనేది పలుకంటూ కూడా లేకోకుండా ఇలా మెత్తగా కుక్ అయిపోవాలన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత రాగి పిండి అండి, ఇది మనకి మార్కెట్లో కూడా అవైలబుల్గానే ఉంది, ప్యాకెట్స్ కూడా వస్తున్నాయి. ఈ రాగి పిండిని మనం రైస్ తీసుకున్న గ్లాస్తోనే మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక కప్పు వరకు తీసుకొని ఇలా కుక్ అవుతున్న ఈ రైస్లో సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకొని, లేదా మీకు రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకొని ఇప్పుడు రాగి పిండి అనేది ఇందులో వేసేయండి. ఒక 10 నిమిషాలు ఆగి అలాగే హీట్ మీద ఉంచిన తర్వాత గరిటె పెట్టి చక్కగా ఇలా మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఈ రాగి పిండి ప్లస్ మనకి ఈ రైస్ రెండు కూడా చక్కగా ఇలాగా కలిసిపోవాలన్నమాట. ఎక్కడా కూడా ఉండలు గడ్డలు లేకోకుండా మొత్తం కలిసిపోవాలి. ఇలా బాగా కలిపేసుకోండి. ఈ హీట్ మీద ఉన్నప్పుడు బాగా కలుపుకుంటే మనకి గడ్డలు కట్టుకోకుండా ఉంటుందన్నమాట. ఇంకొంచెం చూడండి చక్కగా ఇలా కలిసిపోయింది కదా. ఇలా కలిసిపోయిన ఈ రాగి ముద్దని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వెడల్పాటి బౌల్లోకి తీసుకున్నారంటే మనకి చక్కగా చల్లారిపోతుంది. ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని మొత్తం కూడా గరిటతో చక్కగా మనం ఇలా ఎనిపేయండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్నారంటే మనకి రెండు కూడా చక్కగా మిక్స్ అయిపోయి మెత్తగా అవుతాయి అన్నమాట.
మనకి గట్టి పడుకోకుండా చక్కగా మెత్తగా ఉంటుంది రాగి ముద్ద అనేది. చేతికి కొంచెం తడి చేసుకొని, మీకు చేతికి ఎంత ముద్ద అయితే కావాలో చూసి ఇలా ముద్దల కింద చేసేయండి 2 చేతులతోటి చక్కగా. చూడండి ఈజీగా మనకి రాగి ముద్ద అనేది రెడీ అయిపోయింది. 10 నిమిషాలు పట్టిద్దండి. ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇంకొకటి కూడా చుట్టి చూపిస్తాను మీకు. చేతికి కొంచెం తడి చేసుకోండి లైట్‌గా. తడి చేసుకొని ఇలా 2 చేతుల్లో ఈ ముద్ద అనేది తీసుకొని చక్కగా ఇలా చుట్టేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి అనుకోకుండా అతిథులు వచ్చినప్పుడు ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా లాగించేస్తారు. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి వెరైటీగా చేసి పెట్టండి. చాలా సంతోషిస్తారు. చూసారా రాగి ముద్దలు అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనకు కోడి కూర కూడా రెడీ అయిపోయింది కదా! ఇలా రాగి ముద్ద పైన కోడి పులుసు అనేది వేసేసి చక్కగా చేతికిచ్చారంటే చాలా ఇష్టంగా లాగిచ్చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చేసేయండి. రెడీ చేసి వచ్చిన అతిథులకి వడ్డించేయండి. ఇప్పుడు మనం 3 రకాల హెల్తీ పప్పులతో క్రిస్పీ గారెలు అనేవి ఎలా వేసుకోవాలో ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. గారెలు అంటే అప్పటికప్పుడు ఎలా రెడీ అవుతాయి? పప్పు నానాలి కదా అని చాలామందికి డౌట్ రావచ్చు. కానీ ఈ పప్పు అనేది తొందరగా నానిపోతుంది. మనకి అలసందలు, బొబ్బర్లు అలాగే పచ్చిశనగపప్పు ఈ 3 కలిపి నేను ఒక అరగంట సేపు నానబెట్టాననమాట. చూసారా ఎంత మంచిగా నానిపోయినాయో. ఇలా నాని ఈ పప్పుని 4, 5 సార్లు వాటర్ పోసి కడిగేయండి. కడిగేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుని కొంచెం కొంచెంగా ఈ మిక్సీ జార్లో వేసుకొని చక్కగా బరకగా గ్రైండ్ చేసేయండి. ఒక వాయ మనకి మెత్తగా వచ్చిన రెండో వాయ బరకగా వచ్చేటట్టు చూసుకోండి. మనకి మెత్తగా ఉంటే గారెలు అనేవి అంత రుచిగా ఉండవండి. బరకగా ఉంటేనే మనకి గారెలు అనేవి చాలా రుచిగా ఉంటాయి. తినేటప్పుడు పంటి కింద పప్పులు తగులుతూ చాలా క్రిస్పీగా అనిపిస్తాయి అన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మొత్తం అంతటిని కూడా నేను ఇలాగే బరకగా గ్రైండ్ చేశానండి పప్పు అంతటిని కూడా. ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పప్పు అంతటిని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఎందుకంటే మనకి మెత్తటిది అలాగే బరకది 2 ఉన్నాయి కాబట్టి మొత్తం కూడా ఇలా ఒకసారి కలిపేసుకోండి. వాటర్ అనేది అసలు ఎక్కడ యాడ్ చేయలేదండి. మనకి వాటర్ కూడా అవసరం లేదు. చూడండి ఇలా గట్టిగా రావాలన్నమాట. ఇందులో సాల్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకొని లేదా మీకు రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయండి. మీకు ఒకవేళ గారెలు వేయడానికి లేట్ ఉంటే సాల్ట్ అనేది అస్సలు కలపొద్దండి. మనకి పులుపు అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు అప్పటికప్పుడు వేసేటట్టు అయితేనే సాల్ట్ అనేది మిక్స్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4 ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఒక కప్పు వరకు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి, కరివేపాకు వచ్చేసి ఒక 4 రబ్బలు, జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకొని ఇందులో అల్లం తరుగు వచ్చేసి ఒక 2 ఇంచీల ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇలా వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకుని చక్కగా ఇలాగా గ్రైండ్ చేసుకుంటూ మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి ఈ పిండిలో. మనం పిండితో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది కలిపేసామంటే అండి ఉల్లిపాయలు అలాగే ఉండిపోతాయి. కానీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది ముందు క్రష్ చేసుకుని చేత్తో తర్వాత పిండిలో కలిపారంటే మనకి ఉల్లిపాయల్లో ఉన్న రసం మొత్తం ఈ పిండిలోకి దిగి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఈ గారెలు. చూడండి ఇలా ఉండాలండి గట్టిగా చక్కగా ఇలా మనం గారె చేస్తే రావాలన్నమాట చేతి. ఇలా వస్తే మనకి గారె అనేది విడిపోదు. ఆయిల్ కూడా అస్సలు పీల్చదు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ అనేది వేసుకుందాము. ఈ ఆయిల్ మనకి బాగా హీట్ అవ్వాలన్నమాట. ఇలా హీట్ అయిన ఆయిల్లో కొంచెం పిండి వేసి మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఇలా ఫ్రై అయ్యి మనకి పైకి తేలితే ఆయిల్ ఫ్రై అయినట్టు. ఇప్పుడు మనకి చేతికి ఇలా ముద్ద తీసుకొని చక్కగా ఇలా గారెలాగా వెడల్పుగా చేసుకొని ఒక్కొక్కటిగా ఇందులో వేసేయండి. చాలా మందికి డౌట్ అనమాట బొబ్బర గారెలు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయని. కానీ ఇలా చేయండి వాటర్ అస్సలు వాడుకోకుండా. ఆయిల్ అనేది అస్సలు పీల్చదు. గారెకి అస్సలు కొంచెం ఆయిల్ కూడా ఉండదనమాట. మనం ఎలా పోసిన ఆయిల్ అలానే ఉంటుంది. ఇలా ఈ పద్ధతిలో చేశారంటే మనకి క్రిస్పీ గారెలు అనేవి రెడీ అయిపోతాయి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోండి. మనకి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇంకా చూడండి ఇలా వస్తే సరిపోతుందండి. మనం దింపిది ఒక బౌల్లోకి సర్వ్ చేసినప్పుడు ఇంకొంచెం కలర్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది అనమాట ఆ హీట్ వల్ల.
అందుకని ఇలా ఈ కలర్ వచ్చినప్పుడు తీసి ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుంటే 3 రకాల హెల్తీ పప్పులతో మనకి క్రిస్పీ గారెలు అనేవి రెడీ అయిపోయినాయి. వచ్చిన అతిథులకి ఇలా హెల్తీగా గారెలు అనేవి చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా లాగించేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ 3 రకాల రెసిపీస్ని కూడా మనకి గంటలో ఈజీగా రెడీ అయిపోతాయండి. వీటికి కూడా ఎక్కువ శ్రమ అంటూ ఉండదు. అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథులకి ఇలా 3 రకాల రెసిపీస్ అనేవి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా లాగించేస్తారు. మీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. శ్రమ కూడా తక్కువ, టైం కూడా మనకి ఎక్కువ పట్టదు. గంటలో రెడీ అయిపోతాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.